నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఖరీఫ్ సీజన్ కోట్లాది మంది భారతీయ రైతుల ఆశల సీజన్. ఎండాకాలం ముగిసి నైరుతి ఋతుపవనాలు పలకరించగానే పొలాన్ని దున్ని విత్తనాలు వేసి అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల సేకరణలో మన అన్నదాతలు బిజీగా ఉన్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఆకాశం మనల్ని కరుణించకపోవచ్చు. ఎందుకంటే సాధారణ ఎల్ నీనో కాదు, ఏకంగా సూపర్ ఎల్ నీనో మన దేశాన్ని కమ్మేయబోతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఈ ఏడాది దేశంలో వర్షాలు తగ్గిపోయి తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయి అన్నమాట. భారతదేశంలో పండే మొత్తం ఆహార ఉత్పత్తిలో 50% పైగా కేవలం ఈ ఖరీఫ్ సీజన్ నుంచే వస్తోంది. అలాంటి ఖరీఫ్ కు ఇప్పుడు పెద్ద గండం పొంచి ఉంది. అసలు ఈ సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పులు మన భారతదేశంపై ఎందుకు ప్రభావం చూపుతాయి? ఈ ఎల్ నినో వల్ల వర్షాలు ఎన్ని రోజులు ఆలస్యం అవుతాయి? ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? తొలి వానలకే ముగిసిపోయి విత్తనాలు వేస్తే జరిగే నష్టం ఏంటి? వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందు వాతావరణాన్ని అంచనా వేయటం అన్నదాతలకు చాలా ముఖ్యం. మన దేశంలో వ్యవసాయం రంగం ప్రధానంగా నైరుతి ఋతుపవనాలపైనే ఆధారపడి నడుస్తోంది. జూన్ నెల రాగానే రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తారు. కానీ ఈ ఏడాది ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడబోతోంది. జూన్ మొదటి వారంలో రావాల్సిన వర్షాలు ఏకంగా జూలై వరకు ఆలస్యం కావచ్చని, పడాల్సిన వర్షపాతంలో 10 నుంచి 20% వరకు లోటు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గాలిలో తేమ తగ్గిపోయి ఎండలు మండిపోతాయి. దీనివల్ల మొత్తం క్రాప్ సైకిల్ దెబ్బతింటోంది. ఈ కరువు ఛాయల వల్ల వర్షాధార పంటలపై ఆధారపడే రైతులు తీరని నష్టాలు చవిచూసే ప్రమాదం ఉంది. ఎల్ నినో అనే పదం వినడానికి కొత్తగా ఉన్నా ఇది మన పంటల పాలిట ఒక శాపం. సాధారణంగా పసిఫిక్ సముద్రం వద్ద గాలులు చల్లగా ఉండి మన భారతదేశం వైపు మేఘాలను మోసుకొస్తాయి. దీనివల్లే మనకు నైరుతి ఋతుపవనాలు సకాలంలో వస్తాయి. అయితే కొన్ని ప్రకృతి మార్పుల వల్ల పసిఫిక్ సముద్రపు ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కిపోతోంది. ఇలా వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. సముద్రం వేడెక్కగానే వాతావరణ పీడనం మారిపోయి మన వైపు రావాల్సిన వానగాలు దారి తప్పిపోతాయి, వేరే దేశాల వైపు వెళ్లిపోతాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నది సూపర్ ఎల్ నినో అంటే సముద్రం గతంలో కన్నా మరింత ఎక్కువగా వేడెక్కుతోందన్నమాట. దీనివల్ల వర్షాలు రావు, ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయి కరువు పరిస్థితులు దారితీస్తాయి. ఈ సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ మన తెలుగు రాష్ట్రాల మీద కూడా బలంగా పడనుంది. తెలంగాణలో వానల మీద ఆధారపడే వర్షాధార పంటల ఎక్కువ. ఎల్ నినో తీవ్రత పెరిగితే భూగర్భ జలాలు పడిపోతాయి, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిపోతోంది. బోర్ల ద్వారా నీరు తోడుకుందామన్నా నీళ్లు పడని ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు భయంకరంగా ఉండొచ్చు. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టులు నిండటం కష్టమవుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలో సరైన వర్షాలు పడకపోతే ప్రధాన వాణిజ్య పంట అయిన వేరుశనగ భారీగా దెబ్బతింటోంది. అటు కోస్తా జిల్లాల్లోనూ నదుల్లో నీరు లేక కాలువలకు సాగునీటి విడుదల ఆలస్యం కావచ్చు. ఇంతటి కరువు ముప్పులోనూ వాతావరణ శాఖ ఒక చిన్న ఆశను కూడా వ్యక్తపరుస్తోంది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్. హిందూ సముద్రంలో జరిగే ఈ మార్పు కనుక మనకు అనుకూలంగా ఉంటే ఎల్ నినో ఎఫెక్ట్ ను తట్టుకుని ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇది క్రమంలో రైతులకు వ్యవసాయ శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తోంది. తొలకరి వానలు పడగానే హడావిడిగా విత్తనాలు వేయకండి సూచిస్తోంది. జూన్ లో వానలు పడినా మళ్ళీ 15 నుంచి 20 రోజుల పాటు గ్యాప్ ఇస్తే ఆ మొలకలు మాడిపోతాయి. భూమిలో కనీసం అర అడుగు లోతు వరకు తేమ చేరేంత వరకు వేచి చూడాలని చెప్తున్నారు. అలాగే ఈ పరిస్థితుల్లో నీరు ఎక్కువగా లాగే వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయడం ఉత్తమం అని అంటున్నారు. పొలంలో తేమ ఆరిపోకుండా ఉండటానికి మల్చింగ్ లాంటి ఆధునిక పద్ధతులను పాటించాలని చెప్తున్నారు. ప్రకృతి పగబడితే రైతు ఏమీ చేయలేడు, కానీ ముందు జాగ్రత్తతో నష్టాన్ని మాత్రం తగ్గించుకోగలడు. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ గనుక ఐఎండీ అంచనా వేసినట్లే నిజమైతే ఈ ఖరీఫ్ సీజన్ అన్నదాతలకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ముఖ్యంగా ఒక వాన పడగానే విత్తనాలు వేసే అలవాటును రైతులు ఏడాది ఖచ్చితంగా మార్చుకోవాలి. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని తక్కువ నీటితో పండే పంటల వైపు మళ్లడమే శ్రేయస్కరం. అప్పుడే పెట్టుబడి నష్టపోకుండా కాపాడుకోవచ్చు.